వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన 4 ఎమ్మెల్యేలకు వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ ఇంకో అవకాశం ఇచ్చారు. అనర్హత పిటిషన్ విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులో ఇది తుది విచారణగా పేర్కొన్నారు. వైసీపీ నుంచి నెగ్గి పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు ఈ నోటీసులు ఇచ్చారు. స్పీకర్ మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వీటిని తుది నోటీసులుగా కూడా పేర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ సతీష్ని అడుగుదాం పూర్తి డీటెయిల్స్. సతీష్, చెప్పండి, పలుమార్లు ఏదో ఒక కారణంతో విచారణని ఎగ్గొట్టిన పరిస్థితి, వీటిని తుది నోటీసులు అంటున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ఇందు ఖచ్చితంగా ఈ నెల 19వ తేదీన స్పీకర్ వ్యక్తిగత విచారణ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారన్న ఒక అభిప్రాయం అయితే అసెంబ్లీ అధికార వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ఇప్పటికీ 3 సార్లు వ్యక్తిగత విచారణకు పిలిచిన తర్వాత ఈ నెల 19న 4వసారి వ్యక్తిగత విచారణకు హాజరు కావాలి ఫిరాయించిన ఎమ్మెల్యేలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు ఇచ్చారు. 2 పిటిషన్లకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు అనర్హత పిటిషన్ పైన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులకు నోటీసులు ఇచ్చారు. ప్రధానంగా ఇందులో ఆనం రామనారాయణ రెడ్డి 2వసారి విచారణకు హాజరయ్యి తన అభిప్రాయం తెలిపారు. మిగిలిన 3 ఎమ్మెల్యేలు కూడా 3 సార్లు మొదటిసారి విచారణకు హాజరయ్యారు, తర్వాత 2 సార్లు విచారణకు కూడా హాజరు కాలేదు. సో ఈ నెల 19న ఖచ్చితంగా హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అదేవిధంగా శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు కూడా ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి పిటిషన్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిందో, ప్రధానంగా సి రామచంద్రయ్య, వంశీకృష్ణులు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించారు. ఒకరు తెలుగుదేశం పార్టీలోకి, మరొకరు జనసేన పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో వాళ్ళపైన అనర్హత వేటు వేయాలి, పార్టీ వ్యతిరేక కార్యక్రమం పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపైన కూడా గతంలో విచారణ చేపట్టినటువంటి శాసన మండలి చైర్మన్ మరొకసారి విచారణకు నోటీసులు ఇచ్చారు. అటు శాసనసభను అటు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు, ఫిరాయించిన ఎమ్మెల్సీలు ఈ 2 పిటిషన్ల పైన కూడా ఈ నెల 19వ తేదీన తుది విచారణ జరిపి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానం ఆధారంగా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.